హాయ్ ఫ్రెండ్స్, టుడే బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్ని పార్ట్స్ ఒకసారి క్లియర్గా చూపిద్దామని మేము ముందుకు వచ్చేసాను. ఏంటంటే ఇప్పుడు బ్లౌజ్తో మెజర్మెంట్ చూపించబోతున్నాను, టేప్తో కాకుండా. బ్లౌజ్ని ఇలా నీట్గా వేసుకొని షోల్డర్స్ దగ్గర ఇట్లా ఫోల్డింగ్ చేసి, కింద కూడా ఫోల్డింగ్ చేసి ఇలా లెంత్ చూసుకోవాలి. కింద కుట్లకు 1/2 ఇంచు ఒక డాట్ చేసుకోవాలి. లెంత్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక డాట్ చేసుకోవాలి. నడుము యొక్క లూజు ఈజీగా ఎలా కట్ చేయాలో ఇది చూడండి ఫ్రెండ్స్. నడుము దగ్గర ఒక డాట్, ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి డాట్స్కి ఆరు ఖర్చుకి. నెక్ ఉంది కదా, నెక్ని ఇలా ఫోల్డింగ్ చేసి బ్లౌజ్ వేసామంటే మళ్ళీ బ్లౌజ్ని తీయాల్సిన అవసరం లేదు. ఇలాగే నీట్గా అన్ని మెజర్మెంట్స్ వచ్చేస్తాయి ఒకేసారి. తర్వాత నడుము నుంచి సంక లెంత్, తర్వాత హ్యాండ్స్. దీని బ్లౌజ్ను తిప్పే అంత అవసరమే లేదు, ఒక్కసారి ఇలా పెట్టామంటే అన్ని మెజర్మెంట్స్ వచ్చేస్తాయి. బ్యాక్ పార్ట్ ఒకటి నీట్గా మనం మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి, ఫ్రంట్ పార్ట్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ 1.5 ఇంచు షేప్ కోసం, నెక్ డీప్ కోసం షోల్డర్స్ పడిపోతున్నాయి అన్న వాళ్ళకి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి. లేదు షోల్డర్స్ బాగున్నాయి అన్న వాళ్ళకి ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం డ్రాయింగ్ చేసేసుకున్నానండి నేను. నేను చెప్పే కటింగ్ మాత్రం చాలా ఈజీగా ఉంటుందని అనుకుంటున్నానండి. నేనైతే 5 మినిట్స్లో బ్లౌజ్ కట్ చేసేస్తాను. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిందండి. అలాగే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసి మొత్తం ఫోల్డింగ్ చేసామనుకో, సంకపేలికలు 4కి జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా హాఫే పెట్టేసుకున్నాం అనుకోండి, రెండిటికి సంకపేలిక వేసేసుకుంటే సరిపోతుంది. ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఎందుకంటే తొందరగా జాయిన్ చేసేసి తొందరగా బ్లౌజ్ కుట్టాలి, టైం తొందరగా సేవ్ అవ్వాలి అని అంటే ఇట్లా మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. తర్వాత బ్లౌజ్ యొక్క లెంత్, హ్యాండ్స్ యొక్క లెంత్ కింద ఒక 1/2 ఇంచు మార్జిన్ చేసేసుకోవాలండి. ఇదే బ్లౌజ్ని ఇట్లా పెట్టేసి హ్యాండ్స్ని ఈమె కొంచెం ఇప్పుడు బ్లౌజ్ ఇది ఎంత ఉందో అంత పెట్టమని లేదండి, కొంచెం అంతా హ్యాండ్ సైజ్ పెంచమన్నది. ఒక 1 ఇంచు సైజ్ పెంచాలి. పైన బెలూన్స్ వస్తాయి, షార్ట్ బెలూన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి బ్లౌజ్ని క్లాత్ ఎటు తిప్పాల్సిన అవసరం లేదండి. ఇది ఎలాగైతే ఉందో అలానే డ్రాయింగ్ చేసుకోవాలండి. ఇది డ్రా చేసుకున్నాం అనుకో, ఇప్పుడు చూడండి నేను మామూలుగానే పెట్టేసి ఫ్రంట్ నెక్ అందాజతో గీసి పెట్టేసానండి. ఎగ్జాక్ట్ అలాగే వచ్చేస్తుందండి నేను గీసింది. ఇక్కడ ఒకటి కుట్లోకి ఒక 1/2 ఇంచు వదులుకోవాలండి. డాట్స్కి ఒక 1/2 ఇంచు వదులుకోవాలి. ఇక్కడ మార్జిన్ చేసేసుకోవాలండి, ఎక్స్ట్రా ఎంత ఉందో అంత.
నేను వేసే నేను చేసే కటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. నాకైతే చాలామంది మీరు చేసే కటింగ్ చాలా ఈజీగా ఉందండి, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మీది అని నాకు చాలామంది కామెంట్ చేశారండి. ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు సేఫ్ పట్టీలు తీసుకుందామండి. ఒక్కసారి ఫోల్డింగ్ చేసామనుకోండి క్లాత్ మళ్ళీ మళ్ళీ ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు, తిప్పాల్సిన అవసరం లేదు. ఒకటే ఫోల్డింగ్లో టోటల్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు అండి. నేనైతే టేప్ మెజర్మెంట్ తీసుకోవట్లేదండి. నేను అందాల బాడీ మెజర్మెంట్ నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చండి. తన బ్లౌజ్ ఇప్పుడు నేను ఒక 10-15 ఇయర్స్ నుంచి ఒకటే ఇట్లా ఆలోచించేసి కట్ చేసేస్తానండి నేను. ఓకే అండి, ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే ఇలా చేసేసుకున్నామండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అండి, చూడండి నెక్, అట్లాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ అండి. చూడండి ఫ్రెండ్స్, రెండు సేప్ పట్టీలండి. సేప్ పట్టీల కింద ఫోల్డింగ్ చేసి కుడతాను కాబట్టి కొంచెం ఇవి స్లీవ్స్ అండి. ఓకే ఓకే అండి, ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ చేసేసానండి.